the Holy Bible, కానీ పరిశుద్ధ గ్రంథము హోలీ బైబిల్, it is far ahead of all newspapers. అయితే అన్ని వార్తాపత్రికల కంటే కూడా ముందుగా ఒక విషయం, It has published tomorrow's news today. రేపటి వార్తను ఈ దినానే చెప్పవేస్తోంది. That's the difference between the Bible and all the newspapers in the world. ఈ ఒక్క బైబిల్ గ్రంథానికి ఈ లోకంలో ఉన్నటువంటి వార్తాపత్రికలకు అన్నిటికీ తేడా అదే. అక్కడ Newspapers publish today's news tomorrow, one day late. వార్తాపత్రికలు ఈ దినాన జరిగినటువంటి సమాచారాన్ని రేపటి దినానికి ఒక రోజు ఆలస్యంగా ముద్రిస్తే, But the Holy Bible, the Word of God, has published tomorrow's news today. రేపటి దినపు వార్తను ఈ దినానికే ప్రచురం చేసేది దేవుని యొక్క వాక్యము. We have very little time today. ఈ రోజు చాలా కొద్ది సమయం ఉంది. And I am telling you that I am not the main speaker today. We have our beloved brother in our midst who will be our main speaker. అయితే నేను ఇదేనా నా చెప్తున్నది ఏంటంటే, నేను ఈరోజు ముఖ్య ప్రసంగికుడిగా నేను లేను. మన మధ్య ప్రియతమ సోదరులు ఉన్నారు, వారు ఉన్నారు ప్రసంగికులుగా ఇది నాన్న. But quickly I want to touch upon some important prophetic happenings that has happened so far and are also in the days to come. అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని ప్రవచనాత్మక సంఘటనలతో పాటు రాబోయే దినాల్లో జరగబోయే కొన్ని విషయాల గురించి మాత్రం పంచుకుంటాను. In the verses just now read to you, it says, as in the days of Noah, so shall it be in the days of the coming of the Son of Man. ఇప్పుడే చదవబడిన వాక్యాలలో నోవహు దినములలో ఉండిన రీతిగానే మనుష్య కుమారుని దినములలో కూడా ఉండును. As in the days of Noah, similar conditions will exist in the last days. నోవా దినములలో ఉన్నట్టే అంత్యకాల దినములలో ఉండును. Now if you see in the past 1 year, the electronic media, television media has evinced a lot of interest in the what is called the end of the world, the end of the age. ఇప్పుడు చూసినట్లయితే టీవీ వారందరూ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా అనబడిన వీరందరూ కూడా గడిచిన సంవత్సరంలో ఆ ముందు కొంచెం వెళితే కూడా వారు ఎక్కువగా రాకడ దినాల అంటే అంత్యకాలంలో ఏం సంభవించబోతుంది, ఆఖర దినాలలో ఏమవుతుంది, ప్రపంచం ఏమవుతుంది, యుగాంతం ఏమవుతుంది అనే విషయాన్ని ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు. The topic of discussion was about the end of the world or the end of the age. ఎక్కువగా కూడా యుగ సమాప్తి, యుగాంతము అని చెప్పేటటువంటి మాటనే వాడుతున్నారు. So they tried to tell us what Nostradamus predicted and what Mr. Ramakrishna Paramahamsa said or some other people said. అయితే వారు చెప్పేది ఏంటంటే నాస్ట్రాడామస్ ఏమన్నారు లేదా మరొక వ్యక్తి ఏమన్నారు అని ఆ మాటలు చెప్తూ వస్తున్నారు. But what the secular media does not know, one thing is that they are not aware of what the Bible has said about the end of the world and the end of the age. ఈ యొక్క సెక్యులర్ మీడియా వారికి తెలియని ఒక విషయం ఏంటంటే, వారు దేవుని వాక్యం ఏం చెప్తుంది, అంత్యకాల దినాల గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది వారికి తెలియదు. If only they had an idea of what the Bible tells about this subject, I believe they will invite a pastor every day for a discussion. వారు గాని బైబిల్ గ్రంథంలో ఏముంది, యుగాంతం గురించి ఏముంది, అంత్యకాలం గురించి ఏముంది తెలిస్తే వారు ప్రతిరోజు కూడా ఒక పాస్టర్ గారిని పిలుస్తూ ఉంటారు. The Bible is the only book in this world which speaks about all subjects in this world. బైబిల్ గ్రంథము ఒకే ఒక గ్రంథము ఈ లోకంలో ప్రతి విషయాన్ని గురించి మాట్లాడేది బైబిల్ గ్రంథం. It talks about history, it talks about astronomy, it talks about science, it talks about physics, it talks about the solar system, the celestial world and the terrestrial world. ఈ ప్రపంచంలో ఈ విశ్వాన్ని గురించి లేదా పాలపంతను గురించి లేదా మరొక ఈ భూమి మీద జరిగే విషయాల గురించి లేదా చరిత్ర ప్రతి విషయాన్ని గురించి కూడా మాట్లాడేది బైబిల్ గ్రంథం. It talks about the creation of man and woman. It talks about all the creatures of this world. ఈ యొక్క సృష్టి, మానవుని సృష్టి ఎలా జరిగింది, స్త్రీ పురుషుడు ఏ రీతిగా నిర్మించబడ్డారు, ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంది. It talks about the advent of sin and how sin made and marred the present world. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పాపం అనేది ఎలా ప్రవేశించింది, పాపం అనేది ఎలా విస్తరించింది, ఆ విషయం కూడా చెప్పబడింది. It also gives us about the graphic details of the characteristics of God. దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క వ్యక్తిత్వాలు వివరించబడ్డాయి బైబిల్ గ్రంథంలో. The Bible also spoke about the first coming of Christ even 500 years earlier. 500 సంవత్సరాలకు ముందే
దేవుని యొక్క గ్రంథంలో యేసు ప్రభు వారు మొదటి రాకడ గురించి కూడా వివరించబడింది. It clearly predicted that a 5 days in advance it said a Messiah will come who will save the people from their sins. 500 ఏండ్ల క్రితమే మెస్సియా అను ఒక దేవుడు వస్తాడు, అవతారిగా ఆయన వస్తాడు, ఆయన వారిని రక్షిస్తాడని చెప్పి ఆ గ్రంథం చెప్పబడింది గ్రంథంలో. And it also spoke about the end of the world. ఈ యొక్క యుగాంతం గురించి చెప్పబడింది, ఈ లోకం యొక్క అంతం ఏంటి చెప్పబడింది. That's why the God of the Bible is known as the Alpha and the Omega, the beginning and the end. అందుచేతనే బైబిల్ గ్రంథంలో యెహోవా దేవుణ్ణి ఆదియు అంతముయు ఆల్ఫా ఒమేగా అని ఆయనను అంటున్నారు. No book in this world has given such graphic details about everything in this world, about the man, the material and everything in this world. ఈ లోకంలో ఒక మానవుని గురించి, ఈ లోకంలో సృష్టి గురించి ఏ విషయాన్ని చూసినా ఏ గ్రంథం కూడా ఇటువంటి వివరాలు ఎక్కడ ఎవరు ఇవ్వలేదు. It also gave details about what happens after life after death. అంతేకాదు ఈ జీవితంలో మరణం తర్వాత ఏంటి, మరణం తర్వాత మనిషికి జీవితం ఉందా అనే విషయాన్ని గురించి బైబిల్ గ్రంథం ఒక్కటే మాట్లాడుతుంది. Many people talk about so many cycle of births. అనేక మంది ఎన్నో జన్మలు అంటూ మాట్లాడుతూ ఉంటారు. But the Bible clearly says that there is only one life. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది మనిషికి ఒకే జీవితం ఇవ్వబడింది. And after that one life, it also gave graphic description about what will happen to the soul of a person. అయితే ఈ మరణం తర్వాత ఈ మనిషి యొక్క ఆత్మకు సంభవించేది ఏంటి బైబిల్ గ్రంథం It మాట్లాడుతుంది. talked about the heaven and the place called heaven and the place called hell. ఈ యొక్క పరలోకం అనే విషయాన్ని గురించి, నరకం అనే విషయాన్ని గురించి, ఆ స్థలాలను గురించి బైబిల్ గ్రంథం చెప్తుంది. It talked about the second coming of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి వచ్చే విషయాన్ని గురించి మాట్లాడుతుంది. And it also talked about what will happen before the second coming of Jesus Christ. ప్రభువైన యేసు తిరిగి రెండవసారి రాక మునుపు జరగబోయేది ఏంటి చెప్తుంది. It also spoke about what will happen to America, what will happen to Soviet Russia, and what will happen to the world events. ఈ యొక్క అమెరికా దేశానికి ఏమవుతుంది, రష్యా దేశానికి ఏమవుతుంది, లేదా ఏ దేశం ఏ రీతిగా అవబోతుంది దేవుని రాకడ ముందు అనే విషయాల గురించి స్పష్టంగా మాట్లాడుతుంది. And the Bible talks about the great judgment of God. అంతేకాదు దేవుని యొక్క గొప్ప అంచె తీర్పు గురించి కూడా మాట్లాడుతుంది. The Bible says that it is appointed that a man wants to die, but after this the judgment of God. ఈ యొక్క మనుషుడు ఒకసారి మృతి పొందవలెను, ఆ పిదప తీర్పు విధించబడునని దైవ గ్రంథం చెప్తుంది. We who think we are a modern generation, a high-tech generation, మరి ఎంతో మనము చాలా ఆధునిక భావాలు ఉన్నటువంటి గొప్ప ఆధునిక భావాలు ఉన్నవారమని అనుకుంటూ ఉంటే many scientists are scoffing at the very existence of God. అనేక మంది శాస్త్రవేత్తలు అనబడిన వారు దేవుని యొక్క ఉనికిని ప్రశ్నిస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. No matter what people say or what the scientists say, what the political leaders say, God is God, and whatever he speaks will occur to the last jot. ఒకవేళ శాస్త్రవేత్తలు అపహాస్యం చేయని, సినిమా వాళ్ళు ఒకలాగానని, రాజకీయ నాయకులు ఇంకొకలాగానని, ఎవరు ఏమనుకున్నా దేవుడు అనేవాడు తన ఉనికిని ఈ గ్రంథంలో తను బయలుపరుచుకున్నాడు. ఆయన చెప్పినది తప్పకుండా ఖచ్చితంగా నెరవేర్పులోనికి వచ్చి తీరుతుంది. Many people are unable to imagine the advent of Jesus Christ to this planet Earth for a second time to this modern world. అనేక మంది అసలు ఆ మాటని కూడా ఒప్పుకోలేకపోతున్నారు. ఏంటి దేవుడు రెండవ మారు వస్తాడా, ప్రభువైన యేసు ఈ భూమి మీదకి వస్తారా, ఆయన వస్తారా అనే మాటని వారు ఒప్పుకోలేకపోతున్నారు. There are some people who feel that maybe God has something to do with the beginning of this universe, but he has nothing to do with the end of this world. God is dead and gone, or he has become very old. ఒకవేళ లేకపోతే పురాతన కాలంలో, పాత కాలంలో చూసినట్లయితే పర్వాలేదండి, దేవుడు ఏదో ఆ కాలంలోకి వచ్చాడు వెళ్ళిపోయాడు, కానీ ఈ ఆధునిక కాలంలో ఆ యేసు ప్రభువు తిరిగి వస్తాడంటారా అని అపహాస్యం చేసిన వాళ్ళు ఉన్నారు. But the Bible says that Jesus Christ is coming again. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి వస్తున్నారు. The world is going to end soon. ఈ యొక్క లోకము త్వరలోనే అంతం కావడానికి అన్ని విధాలా ముందుకెళ్తుంది. And in between so many things are going to happen. ఈ మధ్యలో జరగాల్సినవి ఎన్నో ఉన్నాయి, జరుగుతున్నాయి. And when you see so many things happening in this world, ఈ లోకంలో ఎన్నో విషయాలు జరగడం నువ్వు గమనించినప్పుడు they are all the signs of the end of the age and of the second coming of Jesus Christ. ప్రభువైన యేసు క్రీస్తు తిరిగి రావడానికి ముందుగా ఎన్నో సూచనలు, ఎన్నో విషయాలు జరుగుతూ ఉన్నాయి. You know, whether you believe this or not, God is judging this world through many natural catastrophes. మరి ఒకవేళ నమ్మినా నమ్మకపోయినా
దేవుడు ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా అనేక సార్లు దేవుడు తన తీర్పును పంపిస్తున్నాడు ఈ భూమి మీద. Oh, when you hear reports in newspapers and television media that an earthquake had occurred in Iran, earthquake occurred in Japan or in China, and that millions of people died. అనేక సార్లు టీవీలో చూసినప్పుడు చైనాలో కానీ జపాన్ లో కానీ మరొక చోట కానీ భూకంపం ఏర్పడింది, వేల మంది చనిపోయారని I చూసినప్పుడు tell you, all these are regional judgments of God. అవన్నీ కూడా దేవుని యొక్క ప్రాంతీయ తీర్పులని చెప్తున్నాను. These judgments are to those people who are questioning the very existence of God, who are scoffing at the second coming of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడను అపహాస్యం చేసేటటువంటి వారికి ఆ యొక్క తీర్పుగా ఆయా విషయాలు సంభవిస్తున్నాయి. But these judgments are not the end of it. అయితే ఈ తీర్పు అక్కడతో అంతమయ్యేది కాదది. These judgments are there to just remind you that the one who you believe is dead is very much alive, and he is in full control of world events. నీవు నమ్ముచున్న సజీవుడైనటువంటి ఆ ప్రభువైన యేసు ఆయన సజీవుడని, ఆయన ఈ భూమి మీద ఆయన సజీవుడుగానే ఆయన ఉన్నారని కూడా నీవు నమ్మడానికి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. You know, recently in Japan, you know about the tsunami that took place. జపాన్ లో సంభవించిన సునామీ తెలుసు. And when I've seen some television clippings in that, ఆ టీవీలో వస్తున్నవన్నీ చూస్తూ ఉంటే I was really scared. నాకు చాలా భయం వేసింది. Something like a 70 feet tidal wave. ఒక 70 అడుగుల ఎత్తైనటువంటి అల. It is far. If you know the height of a apartment complex, a 10-story apartment complex, I think it is more double or triple than that. ఒక 10 అంతస్తుల భవనం ఎంత ఎత్తుందో అనుకుంటే పోనీ దానికి 2-3 రెట్లు ఎక్కువగానే ఉంది ఆ అల. And it was captured live, and I had seen that massive tidal wave just overshadowing that towering inferno, that vast building, and it destroyed the entire place. అక్కడ ఉన్నటువంటి ఒక మహాభవనాన్ని ముంచెత్తడం చూస్తూ ఉన్నాను. These are all the things that make you think about the existence of God, and that God is very much alive. He is in control of this world. He is in control of you, and He knows who you are and what is your destiny. ఇవన్నీ కూడా నిన్ను హెచ్చరించడానికి దేవుడు తన ఉనికి ఉందని దేవుడు నీకు గుర్తు చేయడానికి విషయాలన్నీ కూడా అనుమతిస్తున్నాడు. So today in the verses that is read to you, it says that these are the very words of Jesus Christ, no less than God. ఈ రోజు మనం విన్నటువంటి వాక్య భాగము ప్రభువైన యేసుక్రీస్తు దేవాది దేవుడు మాట్లాడినటువంటి మాటలు. When the disciples asked the Lord Jesus Christ when he was upon this earth 2013 years down the line, 2013 ఏండ్ల క్రితము ప్రభువారి శిష్యులు ఆయనను ఇలా అడిగారు. Disciples asked him, what are the signs for the end of the age and of your coming? ఈ యుగాంతానికి ముందుగా సంభవించబోయేట ఏం జరుగుతాయి ప్రభువా? A number of things he said. He said about earthquakes, he said about wars, he said about pestilences, he said about famine, and so on. ఎన్నో విషయాలు దేవుడు ఎన్నో విషయాలు, కరువులు, తెగుళ్ళు, భూకంపాలు, ఎన్నో విషయాలు చెప్పడం జరిగింది. And then he also said one thing about Israel. ఇశ్రాయేలు దేశం గురించి చెప్పారు. He said Israel, which is scattered, the people of Israel, the Jews who are scattered to different parts of the world, they will again rejoin as one nation. And when you see Israel, the fig tree blossoming, you should know that my time is at hand. ఇక్కడ ఇశ్రాయేలు దేశం గురించి ప్రభు మాట్లాడుతూ, ఇశ్రాయేలు వారు ఆయా దేశాలలో ప్రపంచమంతటా చెదిరిపోయినటువంటి వారు ఉన్నారు కదా, వారందరూ తిరిగి ఒక రాజ్యంగా ఏర్పడతారు అనే విషయాన్ని చెప్పారు. The nation of Israel is a very big story. I'm not going to touch about it, but that's one event which happened in 1948. 1948లో జరిగినటువంటి అంశము ఇశ్రాయేలు వారు దేశముగా ఏర్పడి ఉన్నారు. ఆ విషయం చాలా పెద్ద విషయం, అది నేను ఈ రోజు మాట్లాడట్లేదు. But then again, and there's another sign which Jesus said. ప్రభు వారు చెప్పినటువంటి ఇంకొక సూచన, He said, before my coming, నా రాకడకు ముందు, as it was in the days of Noah, so shall it be in the days of the coming of the Son of Man. ఈ యొక్క నోవహు దినములలో ఉండినట్లుగానే మనుష్య కుమారుని దినములలో కూడా ఉండును. Now Jesus, who was here 2000 years back, he was in the middle of the history, but he referred to the time of Noah and also the time of his coming. ప్రభువైన యేసుక్రీస్తు చూస్తే ఆయన 2000 ఏళ్ల క్రితము ఆయన ఆ సమయాలలో ఆయన భూమి మీద సజీవుడిగా ఉండి ఆయన గతించినటువంటి కాలాలలో నోవహు గురించి ఇంకా ముందు విషయాల గురించి మాట్లాడుతున్నారు. He said
the days of the coming of the Son of Man will be same like the days of days of Noah. నోవా దినాలలో ఎలా ఉంది, దేవుని రాకడ దినాలలో అలాగా ఉంటుంది అని It చెప్తున్నారు. says the world conditions were very bad in the time of Noah. నోవా దినాలలో, ప్రపంచ దినాలలో చూసిన ఆ దినాలలో ప్రపంచం చూసినట్లయితే చాలా చాలా క్షీణించిన స్థితిగతులు. Maybe this modern generation can boast of that nobody can sin like us. ఒకవేళ ఈ దినాలలో ఈ ఆధునిక భావాలు ఉన్నటువంటి ఈ ఆధునిక ప్రపంచము చాలా అతిశయించొచ్చు, గర్వించొచ్చు, మాలాగా ఎవరు పాపం చేయలేరు అనుకోవచ్చు. But my friend, according to Jesus, there is no such a thing as older generation, modern generation, middle generation for sin. Sin is as old as man. అయితే నా ప్రియమైన వాళ్ళారా, నేను చెప్పేది ఏంటంటే దేవుని దృష్టిలో, ప్రభువైన యేసుక్రీస్తు వారి దృష్టిలో చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, ముసలివారు ఇటువంటివి ఏమీ లేవు. పాపము పాపమే, పరిశుద్ధత పరిశుద్ధతే. You know, during the time of Noah, there was a moral breakdown. ఆ నోవా దినాలలో ఆ నీతికి అంతమైపోయిన దినాలుగా ఉంటున్నాయి. The crime rate was very high. ఒక నేర ప్రవృత్తి అధికముగా ఉంది. There was immorality, debauchery, and అవినీతి, prostitution, and homosexuality. అవినీతి, అక్రమము, స్వలింగ సంపర్కము. And all these depraved things happened during those times. ఆ దినాలలో జరిగినవన్నీ కూడా ఇటువంటి విషయాలు జరుగుతూ But వచ్చాయి. then Jesus also mentioned that in those days that people were living reckless lives. They were indifferent towards God. ఆ దినాలలో ప్రభు చెప్తూ వచ్చారు, ఆ దినాలలో ప్రజలు దేవుని గురించి పట్టించుకోవడం లేదు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉన్నారు. And when Noah declared, "Hear, O mankind, God is going to judge your generation. God is going to judge the wickedness of this generation." Everybody scoffed at him and they laughed at him. "Hey, what an old hag you are! What kind of man of God you say that you're a man of God? Where is God? If he's there, let him come and stand before us." ఆ దినాలలో నోవహు ఎప్పుడైతే ఇదిగో రండి దేవుని తీర్పు వస్తుంది, దేవుని తీర్పును బట్టి ఓడ కడుతున్నాను, మీరందరూ కూడా రండి, మీరు కూడా ఆ తీర్పును తప్పించుకోండి అన్నప్పుడు చాలా వెక్కిరించారు, హేళన చేశారు. ఓ ముసలివాడా, నువ్వెక్కడి నుంచో ఈ పురాతన భావాలు తెచ్చావు, మాకు అవసరం లేదు ఈ దేవుడు, మాకొద్ది ఈ దేవుడు అన్నారు. So as long as he was constructing that ark as said by God, the people were laughing at him and scoffing at him, saying that, "Hey, he's a mad man trying to construct a big massive ship in the midst of a land where there's no water." మరి అనుకున్నారు, ఇదిగో నీళ్లు లేవు భూమి మీద, నీళ్ళు అంటాడు, ఓడ అంటాడు, ఇంత పెద్ద ఓడ కడతానంటాడు, ఈయనకేదో పిచ్చి పట్టినట్టుంది అని చెప్పి అపహాస్యము, హేళన చేశారు. And when he spoke about the doomsday, he said, "You're all going to perish unless you repent of your sin. God is going to destroy this world." But the people scoffed and laughed more and more and made fun of the man of God. ఇదిగో తీర్పు అనేది ఒకటి ఉంది, నీ పాపానికి దేవుడు శిక్ష విధించబోయే దినం ఉంది నీ జీవితంలో అన్నప్పుడు ఇంకా పిచ్చివాడుగా వెక్కిరించారు, ఇంకా హేళన చేశారు. So Jesus said the similar conditions will exist in the time before his coming. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి రావడానికి, రెండవసారి రావడానికి ముందు అటువంటి పరిస్థితులు ఈ లోకంలో ఉంటాయని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. But today you see people living such indifferent and reckless lives even today. ఈ దినాన్ని గమనించినట్లయితే ప్రజలు ఎలాగుంటున్నారు అంటే దేవుడు అంటే ఏంటో, ఎవరో ఏంటో అనేటటువంటి ఒక పనికి మాలిన స్థితి, ఏముందిలే అనుకునే ఒక స్థితిలో జీవిస్తున్నారు. The scoffing at the Bible and about the servants of God and the declaration. ఈ యొక్క బైబిల్ చెప్తున్న ఈ యొక్క శిక్ష గురించి, తీర్పు గురించి, దైవ సేవకుల గురించి, దేవుని పిల్లల గురించి చాలా అపహాస్యం చేస్తున్నారు. The scientists are the more they are inventing new things with their intellect, the more they are trying to question and reason the existence of God. ఈ యొక్క శాస్త్రవేత్తలు అనబడిన వారు ఏదైనా ఒక కొత్త విషయాన్ని కనుక్కుంటూ, ఒకవేళ ఒక కొత్త విషయాన్ని కొద్దిగా కనుక్కున్నారంటే, మేము ఇంత కనుక్కున్నాం, అంత కనుక్కున్నాం, దేవుడేడి, దేవుడు ఎక్కడున్నాడని ఇంకా దేవుని అధికముగా అపహాస్యం చేస్తున్నారు. Who are the scientists of this world? ఈ లోకంలో శాస్త్రవేత్త ఎవడు? And where has the science come from? సైన్స్ అనేది, శాస్త్రం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? Everything that is the science is there in the world, but the scientists have only dug and find out and say, this is physics, this is chemistry, this is geography, and this is astronomy, and they have only found out whatever is there and they're given names to that. That's all. ఈ దేవుడు సృష్టించిన సృష్టిలో శాస్త్రం అనేది ఆయన పెట్టి
పెట్టి ఉన్నాడు. ఆ పెట్టి ఉన్న దానిని ఒక చిన్న విషయాన్ని కనుక్కుని ఇది భౌగోళికం అన్నారు, ఇది సామాజికం అన్నారు, ఇది ఇంకోటి అన్నారు, ఒక పేరు పెట్టారంతే. ఉన్న దానిని దేవుడు సృష్టించి తన ఉనికిలో పెట్టుకున్న ప్రతి విషయాన్ని కొంచెం కనుక్కున్నారు. కొంచెం తవ్వి తీసి చూసి ఒక్కొక్క పేరు పెట్టి నేను ఒక గొప్ప వ్యక్తిని అని చెప్పి చెప్పుకుంటున్నాడు శాస్త్రవేత్త అన్నవాడు. So my friend, today the similar conditions are happening. You see moral breakdown. You are seeing the climax of the law and order situation, and you see a lot of things we see in the media. Very unpleasant things are happening. మీడియాలో చూసినట్లయితే కూడా, బయట విన్నట్లయితే కూడా, మన చుట్టూ సమాజంలో చూస్తే కూడా అక్క నేరం అనేది ఎక్కువైపోతుంది. చాలా మనిషికి చాలా అసహ్యం పుట్టించేవి, బాధాకరమైన విషయాలు, దుర్మార్గమైన విషయాలు, చాలా వింత వింత పోకడలు, చాలా పాపం అనేది విస్తరించడం చూస్తున్నాం. Immorality, debauchery, అవినీతి, అక్రమము, వ్యభిచారము. and just an old man raping a 5-year-old girl. ఒక వృద్ధుడు వచ్చి ఒక 5 సంవత్సరాల పాపను పాడు చేయడము. Oh, what sort of generation are we living in? What sort of world are we living in? ఎటువంటి లోకంలో మనం జీవిస్తున్నాము, ఎటువంటి లోకంలో ఉనికిని ఉన్నాము కలిగి. But Jesus knows. He says it will happen. It happened in the time of Noah. It happened in the time of Sodom and Gomorrah, and it will happen before my time also. ఇదిగో సొదొమ గొమొర్రా దినాలలో జరిగింది, నోవా దినాలలో జరిగింది. ఇదిగో నా దినాలలో కూడా మనుష్య కుమారుని రాకడలో కూడా జరగబోతుంది అని చెప్పి. And then Jesus said that those people who are enjoying the world, engrossed in the pleasures of this world, they were marrying, they were giving in marriage, and they are enjoying the world. ఈ యొక్క ప్రజలు పెండికి ఇస్తారు, పెళ్లికి ఇవ్వబడతారు, వారు అన్ని విధాలా కూడా ఈ లోకంలో సుఖముగా, సౌఖ్యముగా, సంతోషంగా ఉండేలాగా చూసుకుంటారు. Jesus is not finding fault with marriage. Marriage is not wrong. Marriage is his invention. వివాహం అనే దానిని ఆయన ఏ విధంగా తప్పు పట్టడం లేదు, ఆయనే నియమించాడు వివాహాన్ని. So marriage is not wrong, or giving in marriage is not wrong. అయితే వివాహం చేసుకోవడము, వివాహానికి ఇవ్వడం అనేది తప్పు కాదు. But doing a job is not wrong. Earning some money is not wrong. ఒకవేళ ఉద్యోగం చేయడము, ఆ కావలసిన ధనాన్ని నువ్వు సంపాదించడము అది తప్పు కాదు. But the Bible says that people are so much engrossed in earning, possessions, cares of life, enjoyment, marriage, sex, this, that, so much so that they are not aware of God's existence in their life. అయితే వారు ఈ దినాలలో ఈ లోకంలో జరగవలసిన దానిని శారీరక అవసరాల నిమిత్తము నీ ఉద్యోగంలో, లేదా నీ వివాహంలో, లేదా నీ వ్యాపారంలో, లేదా నీ జీవితంలో నీకు ఇంత సుఖంగా ఉండాలి, అలా ఉండాలి, ఇంకేదో సంపాదించాలి, ఇంకేదో పొందుకోవాలి అనే ఈ తాపత్రయం అనేది ఉందే మనిషికి. ఆ తాపత్రయం రోజు రోజుకి ఎక్కువైపోతుంది, లోకతత్వం అనేది ఎక్కువైపోతుంది. అదే కావాలి కానీ దేవుని విషయాలు చెవిని పెట్టడం కానీ, దేవుని విషయాన్ని హృదయాల్లో దాచుకోవడం కానీ, ఆలోచించడం కానీ మర్చిపోతున్నారు ఈ యొక్క తరం వారు. Today we see a young generation busy with their careers, busy with earning possessions, busy with all the glories of this world. This generation is a Michael Jackson internet generation. ఈ యొక్క తరము వారు, ఈ యువతరము వారు తమ యొక్క ఉద్యోగము, తమ యొక్క చదువులు, తమ యొక్క సంపాదన ఎంతో 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 ఉన్నారు, ఎంతో తీవ్రంగా వెళ్ళిపోతున్నారు. తీరిక లేని తరము మైకేల్ జాక్సన్ ఇంటర్నెట్ జనరేషన్. They think the world has come to their feet because of internet, but they have become far away from God. వాళ్ళు అనుకుంటున్నారు కదా ఇంటర్నెట్ నా చేతిలో ఉంది, ప్రపంచం నా పాదాల చెంత అని అనుకుంటున్నారేమో, కానీ వారు మొత్తానికి దేవునికి దూరంగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. But in the mad rush of competition and success and the craving for success, people of young generation, they are trying to lose track of God. ఈ యొక్క యవనస్తులు, యవన తరము వారు ఈ యొక్క ప్రపంచంలో ఏదో